స్టార్ అల్లు అర్జున్ ఆ థియేటర్కి వెళ్తాడనేటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఎవరికి పోలీసులకు లేదు. పోలీసులకు లేకపోవటం వల్ల పోలీసులు మామూలు జనరల్ లా అండ్ ఆర్డర్లోనే ఉంటారు, ట్రాఫిక్ అవును. ఇదిలోనే ఉంటారు తప్ప సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఓపెన్ టాప్ జీప్లో రావటం అనేటువంటిది అక్కడ ఎవరు ఊహించలేనటువంటి ఇది అనమాట. యాక్చువల్గా స్టార్స్ సినిమాలకు వెళ్ళేటువంటిది ఎలా ఉంటుంది, థియేటర్లో తమ సినిమాకు వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది చూసుకోవాలనేటువంటి ఉత్సుకత అనేటువంటి ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. చిన్న యాక్టర్ దగ్గర నుంచి పెద్ద ఒక్కరి దాకా ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. థియేటర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా మల్టీప్లెక్స్ థియేటర్లో కంటే కూడాను సంధ్యా క్రాస్ రోడ్స్లో ఉండేటువంటి సింగిల్ థియేటర్స్లో ఉండేటువంటి కామన్ మ్యాన్ రియాక్షనే ఓ సినిమాకి వచ్చే నిజమైన రియాక్షను, ద పబ్లిక్ టాక్ అనేటువంటి దాంతో చూసుకోండి ఉత్సుకత చాలా ఉంటుంది. కానీ చాలామంది ఎలా వెళ్తారంటే మొహానికి మాస్కులు వేసుకొని గుర్తుపట్టకుండా సినిమా ఎవరికి చెప్పకుండా సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైటిల్ కార్డ్స్ అయిపోయిన తర్వాత కామ్గా వెళ్ళిపోయి పై సీట్లో కూర్చొని సినిమా చూసి ఎంజాయ్ చేసి వస్తారు. లేదా కొంతమంది ప్రచారం కోసం థియేటర్కి వెళ్తే థియేటర్కి వస్తున్నారని చెప్పి అది ఫస్ట్ డే వెళ్ళరు సాధారణంగా, తర్వాత ఒక 6 రోజుల తర్వాత మళ్ళీ ఒక చిన్న బూస్ట్ తీయటం కోసం వెళ్తారు. అంతేగాని ఇలా ఓపెనింగ్ రోజునే ఇది షోస్ బెనిఫిట్ షో టైంలోనే ఇలా ఓపెన్ టాప్ జీప్లో వెళ్ళి అక్కడ చిన్న ఊరేగింపు చేయటం, దాని తాలూకు సమాచారం ప్రేక్షకులకు ఇవ్వకపోవటం అనేటువంటిది రియల్లీ